ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మహాకృపను బట్టి రాత్రంతా కాచి కాపాడి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నాయనా మీ మాటలు నేర్చుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి, ఇదిగో ఈ రీతిగా ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి మాకు ఇచ్చిన కృపకై, ధన్యతకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మేము ప్రార్థన చేయాల్సినటువంటి అంశాల కోసం మీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. అవును తండ్రి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో మీరు చెప్పిన మాటలను బట్టి దేవా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పావు. కుమారునైనను కుమార్తెలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు తండ్రి. అయ్యా, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడని చెప్పావు. అయ్యా, మీ మాటలు ఎంత సంతోషాన్ని ఇస్తాయి దేవా, ఎంత బాధ్యతను గుర్తు చేస్తాయి ప్రభు. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పాడి ఆవులు కాడిని మోయటం ఏంటి ప్రభు, తన బిడ్డలను వదులుకొని దేవా నీకు దగ్గరై నైనా నీ సేవలో కొనసాగటం ఏంటి ప్రభు. ఇంత శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు మరొకసారి వందనాలు. ఈ రీతిగా సంఘాన్ని కాయడానికి కాపరులున్నారు, సంఘ పెద్దలున్నారని నీ లేఖనాన్ని బట్టి నీ పరిశుద్ధ గ్రంథములో మాకు లిఖించబడ్డాయి. బాధ్యతాయుతమైనటువంటి పనిని చేయటానికి సంఘ పెద్దలను పెట్టారు. వారు నీ సన్నిధానంలో బాధ్యతగా వ్యవహరించుటకు, కలిగి ఉండుటకు, నీ సేవను కొనసాగించుటకు ప్రభు వారిని ఎన్నుకున్నారు ప్రభు. మరి అనేక మంది నేను నీ సేవను చేయకుండా ఈ లోకం కొరకు, ధనం కొరకు, ఈ లోక పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోక డంబం కొరకు, ఇదిగో ప్రభు అధికారం కొరకు రకరకాలైన వేషాలు వేసి దేవా మీ యొక్క ఆత్మీయ సత్యాన్ని, మీ పరిచర్యను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి దానిని బట్టి నైనా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఏ సంఘాల్లో అయితే ఇలాగా నీకు వ్యతిరేకంగా నీ పరిచర్యను చేయలేక ఉంటూ ఉన్నారు, వారందరి కోసం వారందరిని క్షమించండి. మరొకసారి నీ లేఖనాల ద్వారా హెచ్చరించండి, గద్దించండి. నైనా సరిచేయబడిన వారుగా, బాధ్యత కలిగిన వారుగా, భారము కలిగిన వారుగా, అనేక ఆత్మల కొరకు పాటుపడి నైనా నీ దగ్గరకు వచ్చేవారు. ఇదిగో బిడ్డలను మరిచి నీ మందసాన్ని మోసి నీ సేవలో కొనసాగినటువంటి ఆవులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఇదిగో నాయన ప్రభు, ఆత్మ లేని ఆవులు నీ మాట విన్నాయి. నీ ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉన్నటువంటి మనుషులు, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనుషులు నీ మాట వినక నాయన చల్లా చెదరమైపోతూ నాయన సంఘాల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆత్మల ఎడల బాధ్యత లేని వారుగా ఉంటూ ఉన్నారు. కృప చూపండి, కనికరించండి. అటు వారిని సరిచేయండి, కృప చూపండి. బాధ్యతాయుతమైనటువంటి భారం కలిగి నీ సేవలో కొనసాగుటకు కృప చూపమని ప్రార్థన చేస్తాం. సంఘ పెద్దలను, విశ్వాసులను, కాపురులను, సంఘాలను నాయన బాధ్యతాయుతమైనటువంటి భారము కలిగి నీ సేవలో కొనసాగుటకు కృప చూపమని వాక్యం చెప్పని మీ దాసుని జ్ఞాపకం చేసుకొని విరివిగా నీ బిడ్డను వాడుకోమని మీ కృప దీవెనలు దయచేయమని ఈ శివ పరిచయని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
మహోన్నతుడ మహాగంధ ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈరోజు మేము విన్నట్టు వాక్యాన్ని పట్టిన తండ్రి నీకు వేలాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా. వినగలిగిన హృదయాన్ని గ్రహించగలిగిన మనసును మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రం దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, అనేక సంఘాల్లో నా తండ్రి నాయన సంఘ కాపరి సరిగా లేక నా తండ్రి నాయన, ఆ సంఘంలో పోతున్న వాళ్ళందరూ నా తండ్రి నాయన తోవ తప్పిపోతున్నారు దేవా. అలాంటి స్థితిలో నా తండ్రి నాయన మమ్మల్ని ఉంచక దేవా. అయా సరైన సంఘాన్ని సరైన సేవకులను మాకు ఇచ్చినందుకై మీకు వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నైనా. అయా సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి నైనా. సంఘ సేవకులను జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాంటి తలంపులు ఆ బిడ్డల హృదయాల్లోకి రాకుండా తండ్రి నాయన అయా నీ సేవ పట్ల నమ్మకం కలిగి చేయుటకు నీ కృపదయసేమని అడుగుచున్నాం తండ్రి నైనా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రం నైనా. అయా నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి నైనా. అయా సర్వము మీకు సాధ్యమే దేవా. సహాయం దయచేయండి తండ్రి నైనా. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. సంఘంలో ఉన్న ప్రతి కాపరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా బిడ్డలను కాపాడమని అడుగుచున్నాం తండ్రి నైనా. ఆ బిడ్డలు నడవేటకు సక్రంగా ఉంటాయి తండ్రి నైనా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ సక్రంగా నడుస్తారు నా తండ్రి నైనా. అయా సంఘ కాపరే తావ తప్పిపోతే నా తండ్రి నైనా అయ్యా ఈ బిడ్డలు ఇంకనూ చెలరేగిపోతారు నా తండ్రి నాయన. ఆయన చేస్తే ఏమైంది మేం చేసేదానికని తండ్రి. అలాంటి స్థితిలో లేకుండా తండ్రి నాయన అయా నమ్మకం కలిగిన తండ్రి నాయన సేవలో నా తండ్రి నాయన అయ్యా పాలు పంచుకునేట్టుకు సహాయం దయచేయండి తండ్రి నాయన. సంఘ కాపర్లను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘంలో ఉన్న పెద్ద మనుషులను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. సరైన మార్గాల్లో నా తండ్రి బిడ్డల్ని బోధించుటకు సహాయం దయచేయమని అన్నిట్లోనూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నాజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలం గడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ ఉదయకాల వేళలో మరొకసారి మీ సన్నిధిలో నేను శ్లాఘించడానికి నిన్ను కనపరచడానికి నేను ఇచ్చిన సమయానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. మరి తండ్రి ఇంతవరకు ప్రభా ప్రియులు మరి మందసం గురించి పాడేవాళ్ళ గురించి ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగం బట్టి స్తోత్రములు వందములు నాయన. వారి ద్వారా ప్రభా సేవకులు విశ్వాసులు బాధ్యత గల సహోదరులు జీవం కలిగిన దేవుని సంఘంలో ఎలాగా ప్రవర్తించి నేర్చుకోవాలన్నా ప్రభా మరి నేర్చుకుంటూ సహాయం చేసుకుంటూ నీకు పనగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదే సమయంలో ప్రభా తండ్రి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తండ్రి 10 కోట్ల 2 లక్షల జనాభా ఉంటుండగా తండ్రి ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని మమతా బెనర్జీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చినారు ప్రభా. రాష్ట్ర యొక్క ప్రజలు అనేకులు ప్రభు రక్షణ లేకొచ్చేటకు సహాయం చేయండి. దగ్గర తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేసుకుంటాను తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. తండ్రి మరి దేశం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మరి ప్రభా మా యొక్క దేశం మరి ప్రతి ఒక్క తండ్రి దేశం మరి ఆ దేశంలో ప్రభా ఏం చేస్తారు అది మాసిధోనియాగా మరి దేశం కూడా ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలను 18 లక్షల జనాభా చిన్న దేశం అయినప్పటికీ ప్రభా మీరు ఆ దేశాన్ని కూడా మరి తల్లి దయ ఉంచి కాపాడమని ప్రార్థన చేసుకున్నాను. అక్కడ కూడా రక్షణ మారు మనసు పొందడం ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మా భారతదేశం కొరకు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రార్థన చేసుకుని సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ దగ్గర పదాలకి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడం బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరి 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 రాబోయే దినాల్లో మరి బహుగా వాడుటకు అనేకులకు ఈ దేవుని వాక్యం అందించుటకు దేవుడు సదాకాలం దయచేసి మనకు తోటలో నడిపించును గాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.